ఫర్ ద తులసిరెడ్డి గారి కంటే ముందు ఒక నిమిషం అంతే సత్యం గారు. యా సత్యం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సత్యం గారు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2 సార్లు చేసిన తర్వాత గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి అది లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చిన మాట వాస్తవం. రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధానమంత్రి మోడీగా మారిపోయింది పరిస్థితి. సో దీంట్లో ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే రాహుల్ వర్సెస్ మోడీ దాదాపు 2 దశాబ్దాల ఏజ్ గ్యాప్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఈ స్లోగన్, ఈ వ్యత్యాసం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అయింది అనుకుంటే రాహుల్ గాంధీకి వచ్చేటువంటి మైలేజ్తోనే ఈరోజు కూటమి డిస్టర్బ్ అయిందా, లేదంటే రాహుల్ గాంధీ తోటి నడపడం సాధ్యం కాదు, ఆయనతో కావట్లేదు, హర్యానా అట్ ది సేమ్ టైం మహారాష్ట్ర ఎన్నికల్ని బేస్ చేసుకొని ఈరోజు కూటమి డిస్టర్బ్ అయింది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ ని దీదీకి పెరుగుతున్నటువంటి మద్దతు పైన? ఫస్ట్, మమతా బెనర్జీ దేశవ్యాప్త నాయకుల వేలుగా పనికిరాదు. ఆవిడ సింగిల్ పశ్చిమ బెంగాల్కే పరిమితం అయింది. మిగతా రాష్ట్రాల్లో నాయకులకు పరిచయం కానీ ప్రజలకు పరిచయం లేదు. తర్వాత రెండోది, కూటమికి ఎవరి నాయకత్వం ఇచ్చినా అన్ని రాష్ట్రాల్లో సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు కావాలి. అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇవాళ ఉన్నటువంటి నిజం ఏమిటంటే బీజేపీ తర్వాత దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి రెండో పార్టీ కాంగ్రెస్, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏదో కొంత బలంతో ఉన్నటువంటి పరిచయం ఉన్నది వామపక్షాలు. మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే, ఆ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలకి ఇట్లా పరిమితమైనటువంటి పార్టీలు. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు దీదీ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, రేపు లాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు దేశవ్యాప్త నాయకత్వం అవుతారు. కాబట్టి కేసీఆర్ తెలంగాణలో గెలిచాడు కాబట్టి భారతదేశ నాయకుడు అవుతాయంటే సాధ్యం కాలేదు. మమతా బెనర్జీ నాయకురాలు అవుతుంది అంటే కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు 2, 3 ప్రాంతీయ పార్టీలు అనొచ్చుగాక, కానీ ప్రజల యాక్సెప్టెన్స్ ఉండాలి. ప్రజల యాక్సెప్టెన్స్ దొరకదు. కొత్త పరిచయాలస్తులు తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో చాలా మునగాళ్ళు రాలు, మన రాష్ట్రాల్లో ఓటేయాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఒక జాతీయ పార్టీ తోటి ప్రాంతీయ పార్టీలు కలిస్తే వచ్చేటువంటి రెస్పాన్స్ వేరు. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి కూటమి నడిపించడం అంత ఈజీ కాదు, సామాన్యమైనటువంటి విషయం కాదంటారు. అసలు అట్లా కాదండి. ప్రాంతీయ పార్టీలకు ఒక నిక్కచ్చమైనటువంటి విధానం లేదు కదా. మనం చూస్తున్నాంగా, చంద్రబాబు నాయుడుని చూస్తున్నాం, కేసీఆర్ని చూసినాం, నార్త్ ఇండియాలో ఆర్జేడీని చూసాం, ఎస్పీని చూసాం, అందరిని చూసాం. మమతా బెనర్జీ ఒకప్పుడు బీజేపీ తోటి కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి నాయకురాలు. ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఆవిడ సింహాసనం కిందకి నీరు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ బీజేపీని వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు నాయుడు సెక్యులర్ ఫ్రంట్ నాయకుడు ఉన్నప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు జగన్ ఓడించాలంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకారం చేసిపోతే సాధ్యం కాదని కలిసిపోతాడు. అంటే ప్రాంతీయ పార్టీలకు నిలకడమైనటువంటి సిద్ధాంతాలు లేవు. వాళ్ళ అధికారాల్లో ఉండటానికి ఏ ఎత్తు ఉంటే అది అనుసరిస్తారు. దానికి నెంబర్ 1 ఏమిటంటే ఆపర్చునిజమే. కాబట్టి ఇవాళ ఫ్రంట్ అసలు కాంగ్రెస్ ఎందుకు వీక్ అయిందంటే విధానపరంగానే వీక్ అయింది. ఒక్క రాజీవ్ గాంధీ చనిపోయిన సింపతి తప్ప నూతన సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత, నెహ్రూ ఇందిరాగాంధీ విధానాల నుంచి పక్కకు జరిగిన తర్వాత ప్రజలకు దూరం అయింది. అలా కాంగ్రెస్ ని ప్రజలకు దూరం చేయటంలో వామపక్షాలు అగ్రభాగాన ఉన్నాయి, వాటికి వ్యతిరేకంగా పోరాడి. కానీ వాళ్ళకు నేషనల్ నెట్వర్క్ లేదు. నేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటి బీజేపీ ఈలోపు హిందుత్వ ఎజెండా ముందుకు తీసుకొచ్చింది. బాబరీ మసీద్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విభజన ఎప్పుడైతే వచ్చిందో అసంతృప్తి ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యేటువంటి అవకాశం లభించింది. దానికి ఒకటి కాంగ్రెస్ విధానాల వ్యతిరేకత, 2 హిందుత్వ అట్రాక్షన్. దీంతో కాంగ్రెస్ బలహీనం అయిపోయింది. ఎప్పుడైనా ఏ పార్టీలో బలహీనమైనప్పుడు నెమ్మదిగా ముందు అవకాశవాద నాయకులందరూ వేరు పార్టీలు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ వేరు పార్టీ పెట్టుకుంది, జగన్ వేరు పార్టీ పెట్టుకున్నాడు, కాశ్మీర్ అజీద్ భాయ్ ఇంకా వేరే పార్టీ అన్నాడు, ఆయన మహారాష్ట్రలో శరద్ పవార్ వేరు పార్టీ అన్నాడు, సంగోబాయ్ వేరు పార్టీ అన్నాడు. వీళ్ళంతా ప్రముఖ నాయకులేగా. కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే అధికారం రాదు అని ఎప్పుడైతే వాళ్ళ మనసులో పడిందో వెంటనే చీలిపోయి ఎవరి పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ అది తర్వాత పూర్తిగా మన్మోహన్ సింగ్ విధానాలను అవలంబించినప్పుడు ప్రజలకు ఎందుకో ఎబ్బెట్టు కనిపించింది, మొత్తం కూడా కాంగ్రెస్ కింద ఊడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అసలు కాంగ్రెస్ శ్రేణులకు కాన్ఫిడెన్సే లేదు. రాహుల్ గాంధీ పాదయాత్రతోటే ఓట్లు ఎన్ని వచ్చినాయో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు, ముఖ్యంగా సౌత్ ఇండియా ఉన్నటువంటి శ్రేణులకు ఒక కాన్ఫిడెన్స్. సత్యం గారు, ఇక్కడ ఒక పాయింట్ రాహుల్ గాంధీ విషయంలోనూ చూసుకుంటే జోడో యాత్ర కంటే బిఫోర్, జోడో యాత్ర తర్వాత పెరిగినటువంటి గ్రాఫ్ కానీ, పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ కానీ చాలా ఒక మెచ్యూరిటీ కనిపించింది.
సో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ధీటైన వ్యక్తి, ఢీగొట్టేటువంటి వ్యక్తి, మోడీకి కరెక్ట్ సరిసమానమైనటువంటి నాయకుడు అన్నటువంటి పేరు వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే లోక్సభ ఎన్నికల తర్వాత కూటమి ఎంత స్ట్రాంగ్ అయిందో ఇప్పుడు ఇటు దీదీకి మద్దతు పెరుగుతుంది. సో రానున్న కాలంలో ఇంకా మద్దతు పెరిగితే గనక కాంగ్రెస్ పార్టీ, ఇందాక మీరు అన్నట్టు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతోంది. ఇంకా పాతకాలం నాటి సెంటిమెంట్నే పట్టుకొని ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మిత్రపక్షాల మీద బేస్ అయ్యే ఇప్పటి వరకు ఎన్నికలకు పోయింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ మిత్రపక్షాలను కూడా పక్కన పెట్టేసి ఎన్నికలకు పోతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ వీక్ అవుతున్నటువంటి తరుణంలో అటు దీదీకి మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి? ఇంకోవైపు ప్రియాంక గాంధీ కూడా గెలిచి ఈసారి లీడ్లో ఉన్నారు. సో పార్లమెంట్లో అడుగుపెట్టున్నారు. మమతా బెనర్జీ కాదండి, ఏ ప్రాంతీయ పార్టీ నాయకురాలైనా ఇవాళ ఫోర్ ఫ్రంట్ నుండి నేను దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తుంటే పొలిటికల్ నాయకత్వాన్ని పనికొస్తే కానీ ప్రజల్లో పోవటానికి పనికిరాదు. గతంలో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గుండు. నా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్, దానికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ తయారు చేయడానికి ఒక డయాస్ దొరికింది. కానీ ఎన్టీ రామారావు పోయి అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయలేదు, జనాన్ని కూడా కట్టలేదు. కాబట్టి ఒక రాజకీయ కార్యక్రమాన్ని చేసుకొని దానికి ఒక హెడ్గా పనికొస్తాం కానీ ప్రజల్లో పోయి కూడగొట్టడానికి పనికిరాదు. వీళ్ళెవరు నాయకత్వం వహించినా బీజేపీ పంట పడినట్టే. తర్వాత రెండోది, జమిలీ ఎన్నికల సందర్భంగా మనం ఈ ముచ్చట పెడుతున్నాం. జమిలీ ఎన్నికలు అనేది తెచ్చేదే అందుకు, జమిలీ ఎన్నికలు బీజేపీ తెచ్చేదే అందుకు. ఇప్పుడున్నటువంటి ఈ చీలిపోయిన పాలిపోయినటువంటి వాటిలో జాతీయ స్థాయిలో ఇటువంటి ఎన్నికలే జరిగితే దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడున్నటువంటి డిసడ్వాంటేజ్ కన్నా ప్రతిపక్షాలకు మరింత డిసడ్వాంటేజ్ పెరుగుద్ది. ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు, రాష్ట్ర శాసనసభ ఎలక్షన్ల కన్నా మరింత డిసడ్వాంటేజ్ పెరుగుద్ది. ఎందుకంటే బీజేపీకి ప్రాంతీయ పార్టీలు అంటే ఇష్టం లేదు. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, ప్రాంతీయ పార్టీలు వారసత్వ పార్టీలుగా మారుతున్నాయి, వాళ్ళకు ప్రోగ్రాం లేదు, ఇండిసిప్లైన్ ఉంది, తర్వాత ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ ఉంది, ఉచితాలు విసిరేస్తున్నారు, వీటన్నిటితోటి దేశం నాశనం అయిపోతుందని చెప్పేసి వాళ్ళకు ఏదో తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు లేదా బీహార్లో ఆయనో సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ సైద్ధాంతికంగా వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ డిసప్పియర్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది రేపు జమిలీ ఎన్నికల్లో. వాళ్ళ నేషనల్ డిబేట్ ఏం జరుగుద్ది? రేపు ఫ్రంట్ ఆర్పేట్ చేశారనుకోండి వీళ్ళు బీజేపీ నాయకులకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఎజెండా డిబేట్ జరుగుద్ది. నేషనల్ ఎజెండాలో వీళ్ళ ప్రాంతీయ పార్టీల ఎజెండాలు ఎక్కడ మిగులుతాయి? తర్వాత వీళ్ళ గురించి చర్చ చేస్తే మోడీ గురించి చర్చిస్తారు, లేకపోతే ఈ ఫ్రంట్ కు నాయకుడు ఎవరుంటే ఆ నాయకుడి గురించి చర్చిస్తారు. రాహుల్ గాంధీ అవచ్చు, ప్రియాంక గాంధీ అవచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ ప్రోగ్రామ్ మొత్తం కూడా డిబేట్ మొత్తం నేషనల్ లెవెల్ మళ్ళీ వీళ్ళందరూ డిసడ్వాంటేజ్ పే చేస్తారు. కాబట్టి ఇంకా పోలరైజేషన్ వచ్చే అవకాశం ఉంది జమిలీ ఎన్నికల సందర్భంగా. ఇంకా డిసడ్వాంటేజ్ ని ఫేస్ చేసే అవకాశం ఉంది. రేషనల్ గా మాట్లాడాలంటే ఫ్యాక్ట్స్ మాట్లాడాలంటే ఇవాళ అపోజిషన్ ఫ్రంట్ కు నాయకత్వం వహించేటువంటి శక్తి కాంగ్రెస్ కే ఉంది. 99 పార్లమెంట్ సీట్లనే కాదు, నేషనల్ నెట్వర్క్ బలహీనమైన నెట్వర్క్ అయి ఉండొచ్చు, కానీ నేషనల్ నెట్వర్క్ దానికే ఉంది. తులసిరెడ్డి గారు, సరే కూటమి కుప్పిగంతుల లేదంటే కూటమి నదులు వెళ్ళిపోతే ప్రాంతీయంగా గుర్తించినటువంటి పార్టీలు జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తించగలుగుతారా? సో దీదీకి నార్త్ లో ఉండేటువంటి గుర్తింపు సౌత్ లో ఉంటుందా ఉండదా, ఇవన్నీ చర్చలోకి వచ్చేటువంటి అంశాలే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మమత మాత్రమే లీడ్